హలో పిల్లలు, గత వీడియోలలో అసమీకరణాల గురించి నేర్చుకున్నారు కదా. ఈ వీడియోలో అసమీకరణాలు లేదా ఇన్ఈక్వాలిటీస్ గురించి మరిన్ని విషయాలు నేర్చుకుంటారు. అంటే మల్టీ స్టెప్ ఇన్ఈక్వాలిటీస్ గురించి నేర్చుకుంటారు. -3p - 7 <p + 9 ఇచ్చిన అసమీకరణంలో p ని సాధించండి. ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న. p ని సాధించాలంటే ముందుగా ఇన్ఈక్వాలిటీలోని pలు అన్నీ కూడా ఒకవైపు తీసుకురావాలి. దానికోసము RHS లో pని తీసివేయాలి. RHS లో pని తీసేస్తున్నామంటే LHS లో కూడా pని తీసేయాల్సి ఉంటుంది. తీసివేత వల్ల ఇన్ఈక్వాలిటీలో మార్పు ఏమీ రాదు. LHS లో -3p - p -4p అవుతుంది. -7 ని అలాగే కింద రాస్తున్నాం. p - p రెండు క్యాన్సిల్ అవుతాయి. 9 మిగిలింది. therefore -4p - 7 <9. తర్వాత మనకు కావాల్సింది p. కాబట్టి LHS లో -7 ని తొలగించాలంటే ఇన్ఈక్వాలిటీకి ఇరువైపులా కూడా 7 ని యాడ్ చేస్తే సరిపోతుంది. LHS లో +7, RHS లో కూడా +7. -7 + 7 క్యాన్సిల్ అయితే మనకి LHS లో -4p మిగులుతుంది. RHS లో 9 + 7 16. therefore -4p < 16. లాస్ట్ స్టెప్ లో p మాత్రమే కావాలి. కాబట్టి ఇన్ఈక్వాలిటీని ఇరువైపులా -4 చే భాగించాలి. LHS లో -4 చే భాగిస్తే లవహారాలలో -4 క్యాన్సిల్ అవుతుంది మరియు మనకు p మాత్రమే మిగులుతుంది. RHS లో చూస్తే 16 / -4 మనకు -4 మిగులుతుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఇక్కడ అసమీకరణాన్ని సాధిస్తున్నాం, సమీకరణాన్ని కాదు. -4 చే భాగిస్తున్నాం కాబట్టి మనకు లెస్ దాన్ గుర్తు కాస్త గ్రేటర్ దాన్ గుర్తుగా మారుతుంది. p < -4 అవుతుంది. ఇప్పుడు p యొక్క సొల్యూషన్ సెట్ ని సంఖ్యారేఖపై అంటే నెంబర్ లైన్ పై గుర్తిద్దాం. సంఖ్యారేఖను గీస్తున్నాను. ఇది -5 -4 -3 -2 -1 0 1 ఇలా కుడివైపు కొనసాగుతూ ఉంటుంది. p అనేది -4 కంటే పెద్దది. p < -4. కాబట్టి సంఖ్యారేఖపై -4 ని ఓపెన్ సర్కిల్ లో పెడుతున్నాను. p < -4 అంటే -4 కంటే పెద్దవైన సంఖ్యలన్నీ కూడా అసమీకరణాన్ని తృప్తిపరుస్తాయి. 3.999 అయినా ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేస్తుంది, కానీ -4 మాత్రము అసమీకరణాన్ని సాటిస్ఫై చేయదు. కొన్ని వాల్యూస్ ని తీసుకొని అసమీకరణాన్ని పరిశీలిద్దాం. ఉదాహరణకు -3 ని తీసుకుందాం. -3 ఇది -4 కంటే పెద్దది కాబట్టి అసమీకరణాన్ని సంతృప్తి పరచాలి. చూద్దాం. ఇచ్చిన అసమీకరణంలో -3 ని ప్రతిక్షేపిస్తే -3 of -3 -7 < -3 + 9. -3 × -3 +9 -7. 9 - 7 2 అవుతుంది. -3 + 9 అంటే 6 అవుతుంది. అంటే 2 < 6. ఇది ట్రూ. అంటే ఇన్ఈక్వాలిటీని -3 సాటిస్ఫై చేసింది. -4 కంటే చిన్న వాల్యూని తీసుకున్నాను. చూద్దాం ఏమవుతుందో. -5 ని తీసుకుంటున్నాను. -5 అనేది సొల్యూషన్ సెట్ లో ఉండదు కాబట్టి ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. -3 of -5 -7 < -5 + 9. -3 of -5 + 15 15 - 7 8 -5 + 9 +4 అవుతుంది. 8 < 4. కానీ ఇది ఫాల్స్, ఎందుకంటే 8 అనేది 4 కంటే పెద్దది, చిన్నది కాదు. p = -5 అనేది ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేయలేదు, ఎందుకంటే ఇది మన సొల్యూషన్ సెట్ లో లేదు. -4 అనేది సొల్యూషన్ సెట్ లో ఉండదు. -4 అనేది -3p - 7 = p + 9 అనే ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది, కానీ ఇచ్చిన ఇన్ఈక్వాలిటీని -3p - 7 p + 9 ని సాటిస్ఫై చేయదు. -4 ని -3p - 7 = p + 9 లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. -3 of -4 -7 = -4 + 9. -3 × -4 +12
12 మైనస్ 7 5 అవుతుంది. RHS లో -4 ప్లస్ 9 అంటే ప్లస్ 5 అవుతుంది. అంటే 5 = 5. ఇది సత్యం. -4 అనేది రిలేటెడ్ ఈక్వేషన్ సాటిస్ఫై చేసింది, కానీ -3p - 7 <7 + 9 ని సాటిస్ఫై చేయదు. -4 ని ఇచ్చిన ఇన్ఈక్వాలిటీలో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. సింపుల్ గా ఈక్వల్ టు ప్లేస్ లో లెస్ దాన్ పెట్టి చూద్దాం. లెస్ దాన్ 5 <5. ఇది అసంభవం, ఫాల్స్ అవుతుంది. 5 అనేది 5 కి సమానం అవుతుంది, కానీ 5 కంటే తక్కువ అవుతుంది. కాబట్టి -4 అనేది సొల్యూషన్ సెట్ లో ఉండదు. అందుకనే -4 కి ఓపెన్ సర్కిల్ పెట్టాను. -4 అనేది కేవలం బౌండరీ పాయింట్ మాత్రమే. అర్థమైంది కదా? ఇన్ఈక్వాలిటీని ఎలా సాధించవచ్చో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.